మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుకుని మొత్తం అంగడి చేసి పారేరు ఏముంది. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ రైలు రోకని పెట్టి రైలు కోసి చూస్తారు కదా బల్కసం ఏం మాట్లాడుతాడో. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేరు, అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళని తెలంగాణ బిడ్డలు పట్టించుకోవడం బంద్ చేశారు. సో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ప్రభుత్వాస్తులను తగలబెట్టాలి, ప్రభుత్వాస్తులను కోసి పడేయాలి. గతంలో కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణలో ఉన్న యువతని విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ఏదో భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి ఎవరో బలిదానాలు చేసుకుంటా షోల మీద కూర్చుని రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కుయుక్తులు పనుదామని చెప్పేసి కేటీఆర్ గారు దీని వెనకాల నుండి ప్లాన్ చేపిస్తాడు. అసలు వీళ్ళ బాధ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ బిడ్డలు పట్టించుకోవడం బంద్ చేశారు. తెలంగాణలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ బిడ్డలు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులను పట్టించుకోవడం బంద్ చేశారు. తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉందా అనే విషయం కూడా మర్చిపోయారు వాళ్ళు. సో వీళ్ళకి మండుతుంది అక్కడ. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఈదొక గందరగోళం సృష్టించాలి. రేవంత్ అన్న అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం నడుస్తుంది కాబట్టి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు కాబట్టి ఏదో ఒక మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఏదో ఒక గందరగోళం సృష్టించాలి, ప్రభుత్వాస్తులను తగలబెట్టాలి, అడ్డమైన కుయుక్తుల పని అధికారులకు రావాలి. ఇదే కేటీఆర్ గారి ప్లాన్. కేటీఆర్ గారు అనుకో బ్యాచ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లేని దానికి మందేస్తే ఉన్నదూడిందంట. మీరు అధికారులకు రావాలని చెప్పేసి మీరు అడ్డమైన కుయుక్తుల పని, మీరు ప్రభుత్వాస్తులకు ధ్వంసం చేయాలని చూసి మళ్ళీ శివరాజకీయాలు చేయాలని చూస్తే ఇదే తెలంగాణ బిడ్డలు తిరగబడి మీరు 10 ఏళ్ళు తెలంగాణ సంపదను మిమ్మల్ని జోగినోళ్ళు మీరు కుటుంబాస్తిలాగా వాటలు వేసుకుని పనిచేస్తున్నారు కదా. తెలంగాణ బిడ్డలు తిరగబడి వాటిని స్వాధీనం చేసుకునే రోజులు వస్తాయి, తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి.